సుందరీకరణ పేరుతో బస్టాండ్ దగ్గర ఉండబడిన జైబీ రిక్షా కార్మికుల వైఎస్ఆర్సీపీ హయాంలో గౌరవ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ వర్యులు పిల్లి బోస్ గారు రిక్షా కార్మికులు బాధను చూసి చలించిపోయి వారి అభ్యర్థన మేరకు మున్సిపాలిటీ నిధులతో బస్టాండ్ రిక్షా స్టాండ్లో వారికి ఒక షెడ్డుని నీడను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులోనే వాళ్ళు ఆ నీడలో ఉంటూ జీవనోపాధి సాగించడం జరుగుతుంది. ఈ రోజున సుందరీకరణ పేరుతోటి లేదా డ్వాక్రా మహిళలతో టిఫిన్ సెంటర్ పెట్టించడానికో మీరు రిక్షా కార్మికులను అక్కడి నుంచి వెళ్ళగొట్టి మీరు దాన్ని కబ్జా చేయాలని చూస్తే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ నాయకత్వం చేతులు ముడుచుకు కూర్చోదు. ఎంఆర్పిఎస్ దమ్మేటో సత్తా ఏటో మండపేట టౌన్కి మండపేట నియోజకవర్గానికి ఈ దేశం మొత్తానికే తెలుసు. మరి మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం కలిగించొద్దని సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ని కలవడం జరిగింది. దొంగతనంగా రిక్షా కార్మికుల షెడ్ అని చెప్పి ఉన్న బోర్డుని కొంతమంది దుర్మార్గంగా తొలగించారంట. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, 24 గంటల్లో ఆ బోర్డుని మీరు ఎక్కడ తీసారో అక్కడ పెట్టకపోతే ఆందోళనకి దిగుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మీరు సుందరీకరణ పేరుతో 30 సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో నా బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేద వర్గాలకు సంబంధించిన కుటుంబాలను వీధిని పడేయడం జరిగింది. మీరు ప్రత్యామ్నాయం కల్పించకపోతే ఇది ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్ళి మేము దాన్ని చేయడానికి సిద్ధమవుతున్నామని తక్షణమే మీ పొరపాటుని మీరు తెలుసుకొని మాకు ప్రత్యామ్నాయం కల్పించవలసిందిగా సభ్యునిగా అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన చిరు వ్యాపారులందరినీ, నా తోపుడు బళ్ళ కార్మికుల్ని, నా రిక్షా కార్మికుల్ని, నా మెకానిక్ కార్మికుల్ని, నా చేతి వృత్తి పనివారుల కార్మికుల్ని ఏకం చేస్తాం. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించమే మా లక్ష్యం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.